మరికొద్ది గంటలు మాత్రమే మిగిలాయి. ధను రాశి వారికి ఊహించని మార్పులు మార్చి నెల చివరిలోపు జరగబోయేది ఇదే. ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు. అసలు మార్చి నెల చివరిలోపు ధనస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతూ ఉన్నారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవు, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కళ్ళకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. ఈ రాశివారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు. ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు కూడా పాటించకుండా ఆ విషయం పైన ఒక సొంతమైనటువంటి అభిప్రాయానికి, నిర్ణయానికి కూడా వస్తారు. ఈ రాశి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో చేపట్టిన పనులు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. ప్రారంభించే పనులలో దేహజాడ్యాన్ని రానివ్వకండి. విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. చంచల బుద్ధి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శ్రీహరిని ఆరాధిస్తే మీకు మంచిది. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. దైవానుగ్రహంతో చక్కటి శుభాలున్నాయి. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని కూడా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. స్వస్థాన ప్రాప్తి ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈశ్వర సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇవ్వబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. ధనుస్సు రాశి వారికి వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి, అసలు మార్చి నెల చివరి లోపుగా ధనుస్సు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, వీరి గుణగణాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ నెల 7వ తేదీ వరకు కూడా బుధుడు 3వ భావమైన కుంభరాశిలో సంచరించాడు. తర్వాత నుండి కూడా 26వ తేదీ వరకు కూడా తన నీచ రాశి అయిన మీన రాశిలో 4వ భావంలో సంచరిస్తాడు. ఈ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రథమార్థంలో వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఈ సమయంలో ప్రయాణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి మరియు చేపట్టిన ఏ పని అయినా సరే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయితే ఈ సమయంలో మీ ఉత్సాహాన్ని మరియు ఆవేశాన్ని కొంత అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంటుంది. ఎందుకంటే మీ ఉత్సాహం కానీ ఆవేశం కానీ మీ యొక్క మాట తీరుపై ప్రభావం చూపిస్తుంది. దాని కారణంగా ఎదుటివారిని ఆ కారణంగా దూషించడం కానీ, వివాదాలు రేకెత్తేలాగా మాట్లాడడం కానీ చేస్తారు. ద్వితీయార్థంలో మీకు పని భారం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు గొప్పలకు పోయి కానీ ఇతరులకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో కానీ మీకు సంబంధం లేని పనులను తలపై వేసుకునే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీరు మీ యొక్క వ్యక్తిగత పనులకు అలాగే కుటుంబానికి కూడా ఎక్కువ సమయం కేటాయించలేకపోతారు. ఆర్థికంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రథమార్థంలో మీకు ఆదాయం పెరగడం కానీ, గతంలో పెట్టిన పెట్టుబడి నుండి లాభాలు రావడం కానీ జరుగుతుంది. అయితే ఇదే సమయంలో మీకు ఖర్చులు కూడా అధికంగా పెట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వినోద కార్యక్రమాలకు లేదా ప్రయాణాల విషయంలో కూడా ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారు. అలాగే ఈ నెలలో ఇల్లు లేదా వాహనం విషయంలో కూడా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో ఖర్చు తగ్గుముఖం కూడా పడుతుంది మరియు స్థిరాస్తుల అమ్మకాల కారణంగా లేదా వివాదాల విజయం కారణంగా కూడా మీకు ఆర్థిక లాభాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు జరగడం కానీ లేదా కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు అనేవి ఏర్పడడం కానీ జరగవచ్చు. ఇది ముఖ్యంగా మీ యొక్క అహంకార కారణంగా లేదా
మీ యొక్క మాటే నగ్గాలని ముండిపట్టు కారణంగా కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో వీలైనంత వరకు కూడా మీ యొక్క ఉత్సాహాన్ని మరియు ఆవేశాన్ని కూడా కట్టడి చేసుకోవడం మంచిది. ద్వితీయార్థంలో పరిస్థితులు చాలా చక్కబడతాయి. మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు సద్దుమణుగుతాయి. మీ పిల్లలు సాధించిన విజయాలు కానీ మిమ్మల్ని ఆనందపడేలాగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ద్వితీయార్థంలో మీకు కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం కానీ లేదా విహారయాత్రలకు వెళ్ళడం కానీ చేస్తారు. ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా కూడా ఉంటాయి కనుక ఆహార పానీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ద్వితీయార్థంలో బుధుని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఈ నెలలో నరాలు మరియు ఉదరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అంతేకాకుండా ఊపిరితిత్తులు లేదా మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఆరోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క సమస్యల నుండి వాటి నుండి మీరు తొందరగా కోలుకోగలుగుతారు. వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయండి. చూసారు కదా, ధనుస్సు రాశి వారికి ఇటువంటి పరిణామాలు మార్చి నెల చివరిలోపు జరగబోతున్నాయి. వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇక ధనుస్సు రాశి వారి యొక్క గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. అసలు ధనుస్సు రాశి వారికి వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో బాగా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేని ఎన్నెన్నో అద్భుతమైన ఫలితాలను అయితే ఈ సమయంలో చూడబోతున్నారు. అంతేకాకుండా వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, మార్చి నెల చివరిలోపు వీరి జీవితంలో రాబోయేటటువంటి మార్పులు ఏమిటి, వీరి వ్యక్తిత్వం గురించి, అలాగే వీరి యొక్క ఆరోగ్యం గురించి, అన్ని విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారి గుణగణాల గురించి చూస్తున్నట్లయితే దుందుడుకు స్వభావం కలవారుగా ఉంటారు. అయితే వీరు కుటుంబ సభ్యులతో సర్దుకుపోగలుగుతారు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వీరి యొక్క వ్యక్తిత్వం గురించి చూసుకున్నట్లయితే ఉన్నత వ్యక్తిత్వం కలవారై ఉంటారు. జీవితంలో ఎప్పుడూ కూడా నిజాయితీతో ముందుకు సాగాలన్న ధ్యేయంగా ఉంటారు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఇతరులు 1000 నోళ్ళ పొగుడుతారు. స్పష్టమైనటువంటి వైఖరి కలిగిన ఈ రాశివారు ఏ విషయంలో అయినా సరే నిర్ణయం తీసుకునే ముందుగా తరచి ఆలోచన చేస్తారు. ఆరోగ్య విషయాదుల్లో వీరు శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా బాల్యంలోని జబ్బులు కూడా వీరిని కొన్ని వెంటాడుతూ ఉంటాయి. ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 5, 6 మరియు 8. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఈ రోజుల్లో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి. చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరితమాసను ప్రతిరోజు కూడా అలాగే పవిత్రమైన రోజుల్లో చదివితే మీకు మేలు జరుగుతుంది. మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలు ఆదివారాలు, సప్తమి తిథులు మరియు శుభదినాల్లో చదివితే మంచి జరుగుతుంది. చూసారు కదండి, ధనుసు రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.